దేవుని నామానికి మహిమ కలుగాక. కుడి వచ్చే మీ అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు చెల్లిస్తాను. రండి మనం కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 11 నుంచి 12 చదువుకుందాం. జన సమూహములు పౌలు చేసిన దాన్ని బట్టి చూసి లుకయోని యొక్క భాషలో దేవతలు మనిషి రూపమును దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ధూపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు 12 చదివారా? పరిశుద్ధ తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. మీ పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి నాకును ఈ మాటలు వింటున్నా ఇక్కడ కూర్చున్న వారికి ప్రతి వారికి తండ్రి మీరే మీ పరిశుద్ధాత్మతో బోధించమని అర్థం చేయించమని మీకు అప్పగించుకునే మనసు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడ మనం కొంచెం గమనించండి. పౌలు బర్నబా ఒక ప్రాంతంలోకి వెళ్తున్నారు సహోదరులారా. వెళుతున్నప్పుడు అక్కడ ఎవరున్నారంటే తొమ్మిది చదవండి. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండినని గ్రహించి, లైవ్ రికార్డ్ అవుతుంది కనుక మీరు ఫోన్ మౌత్ తీసుకోండి. చదవండి. స్వస్థత పొందుటకు అతడు పౌలు మాట్లాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండేనని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. 7 చదవండి. లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడ ఎన్నడూనూ నడవలేక కూర్చుండి ఉండువాడు. ఇతనుకున్న బలహీనత ఏంటంట? కుంటివాడు. ఇతను లుస్త్రాలో ఉన్నాడు. ఇతని ఎద్దుకు ఇప్పుడు ఎవరు వెళ్ళారంటే పౌలు బర్నబా వెళ్ళారు. అందరూ వింటున్నారా? సరే, ఇప్పుడు కొంచెం వాక్యం తర్వాత చదువుదురు, వినండి. ఇతని ఎద్దుకు పౌలు బర్నబా వెళ్ళారు. వెళ్ళినప్పుడు పౌలు అంటున్నాడు, ఆ కుంటివాడిని చూసి నీకు స్వస్థత పొందాలన్న మనస్సు ఉందా అంటే, ఆ కుంటివాడిని చూడంగానే పౌలు బర్నబాలు యేసు నామములో స్వస్థ పొందును గాక అని చెప్పారా? మరి ఏం చెప్పారు? నీకు విశ్వాసం ఉందా? అర్థమవుతుందా ఎవరికన్నా? డైరెక్ట్ గా వెళ్ళి పౌలు బర్నబాను ఈ కుంటివాని యొక్క కాలు బాగు చేయాల ఏమంటున్నారు? మరి నీవు స్వస్థపడతావన్న విశ్వాసం నీకుందా? అప్పుడు వెంటనే విశ్వాసం ఉంది అని అనగానే
అప్పుడు పౌలు అంటున్నాడు, అట్లయితే నువ్వు లేచి నడు, పరిగెత్తు. అప్పుడు వెంటనే కుంటివాడు దిగ్గున లేచి నిలబడి నడవసాగాడంట. అర్థమవుతుందా? అర్థమవుతుంది అందరికి? ఏమైంది? రావాలి. లెగిసి నడవసాగాడు. లెగిచి నడవసాగాడు. ఎందుకంటే సహోదరులారా, దేవుని మాట విన్నట్టుగా వింటున్నారు, అర్థం చేసుకున్నాం అన్నట్టుగా ఉన్నారు, కానీ దేవుని యొక్క పరిమాతం హృదయంలో జరగటానికి మనస్సునివ్వట్లా, హృదయం ఇవ్వట్లా. ఎందుకో తెలుసా? ఈ దేవుడు నా యొద్ద కనుకుంటే నా పని అయిపోయింది, నా ఉద్దేశాలు నడవు అని. ఏంటి? దేవుని మాట వినాలి, కానీ నా జీవితంలో జరగకూడదు. అనేకుల యొక్క మనస్తత్వం ఇదే సహోదరులారా. కనుక ఈ మోసము నుంచి మనం విడుదల పొందుకోవాలి, దేవుని శక్తి పొందుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ కుంటివాడు లేచి నడుస్తున్నప్పుడు ప్రజలందరూ సహోదరులారా ఇప్పుడు అంటున్నారు, పౌలుని బర్నబాను చూసి జై జై, పౌలుకు జై, బర్నబాకు జై కేకలు వేస్తున్నారు సహోదరులారా. అప్పుడు ఈ పౌలు తన వస్త్రం చించుకుని ఏం చేస్తున్నాడంటే వారి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. అవును, అర్థం చేసుకోండి. ఇప్పుడు పౌలుకు జై. ఈ కాలు కుంటివాడు నడవలేనటువంటి ఒక వ్యక్తిని బాగు చేసినప్పుడు, ప్రజలందరూ జై కొడుతున్నప్పుడు, మరి అయ్యగారికి మంచిదే కదా. ఏమండి? అయ్యగారికి మంచి పేరే కదా, పౌలు గారికి బర్నబా గారికి మంచి పేరే కదా. మరి అందరూ జై కొడుతుంటే ఈయన వస్త్రాలు దించుకుని ఎందుకు వెళ్ళిపోతున్నాడు? స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రజలందరూ జై కొడుతుంది భౌతికమైన ఒక కార్యము చూసి, భౌతికమైన ఒక స్వస్థత కార్యం చూసి జై కొడుతున్నారు. అదే పౌలైతే ఎందుకు వస్త్రాలు తెచ్చుకుంటున్నారో తెలుసా? అయ్యో, మేమైతే శారీరకంగా దౌర్భాగ్యులమని, మాలో సజీవుడు పరిశుద్ధుడు నీతివంతుడైన క్రీస్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆ క్రీస్తును బట్టి కార్యము, మమ్మను బట్టి కాదు. మాలో ఒక దేవుని యొక్క నివాసం ఉన్నది. దేవుని మహిమ నివాసము చేసే మా యొక్క దేహము మందిరము. స్తోత్రం. హల్లెలూయా. మేము దేవుని నివాసమై ఉన్నాము. మేము ఉత్త మందిరాలే. మా బాడీ మేము ఉత్తి మందిరాలమే, అనగా మహిమ మాత్రము, చేసే కార్యం మాత్రం మాది కాదు, సజీవుడైన మా దేవునిది. స్తోత్రం. హల్లెలూయా. నమ్ముతారా సహోదరా? నమ్ముతారా? అవును, నేను కదా చేసింది స్వస్థత, నేను కదా సూచన చేసింది, నా వల్ల కదా ఇవన్నీ జరిగింది, నేనుంటేనే కదా. ఇదే కదా ఈ రోజుల్లో మనుషుల యొక్క మనస్తత్వం. అవునా కదా? చెప్పండి. ప్రభువుకి ఎక్కడన్నా స్థలం ఉంటుందా? కనుక సహోదరులారా, ఇప్పుడు ప్రభువు కోరుకోవాలనుకుంటున్న మందిరం ఏదో తెలుసా? ఇదిగో మన దేహము సహోదరులారా. పౌలు దేహం ఉన్నప్పటికి కూడా పౌలు ఉత్త దేహంతో లేడు, దేవుని మహిమతో నింపబడిన దేహంతో ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా.
ఈ రోజున సహోదరులారా, దేవుడు మనకు కూడా ఒక్కొక్కరికి ఇవ్వాలనుకుంటుంది. ఒట్టి దేహాలు కాదు, తన మహిమతో కూడిన మందిరం యొక్క దేహం. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇంకా చూడండి, కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 9-11 చూడండి. మేము దేవుని జత పనివారమై ఉన్నాము. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము చదవండి. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 9-11 దాకా. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. అయిపోయింది 11. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. అంటే ఇక్కడ ఈ పౌలు, ఈ అపోస్తులు వీరు ఏమై ఉన్నారంట? అర్థమవుతుందా? దేవుని యొక్క జత పనివారు. మరి మీరేమై ఉన్నారు? ఇక్కడ ఏం రాయబడింది? సరే, మేము దేవుని జత పనివారు, మరి మీరెవరు? ఉన్నారా ఇక్కడే? హల్లెలూయా. ఇక్కడే ఉన్నారా? మేము దేవుని జత పనివారమే, మరి మీరెవరు? ఎవరు? మీరెవరు? దేవుని గృహము. మీరెవరు? దేవుని గృహము అంటే ఇల్లు. గృహం అంటే గృహప్రవేశం అండి. ఇలా మాది. అవునా? ఇల్లేనా? ఇంకేమైనా ఉందా? మీరు దేవుని గృహము అంటే సహోదరులారా, మీరెవరంట? దేవుని ఇల్లు అయి ఉన్నారు. అర్థమవుతుందా? కుంటివారి గురించి చెప్పమంటారా? గుడ్డివారి గురించి చెప్పమంటారా? అని అర్థమవుతుందా? మేము దేవుని జత పనివారమి, మీరు దేవుని యొక్క గృహమై ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ దేహం అంతా ఏమై ఉంది? ఇప్పుడు ఇక్కడ నుంచి అరికాలు దాకా ఇప్పుడు ఏమైంది? దేవుని యొక్క ఇల్లు అయి ఉంది. దేవుని ఇల్లు ఏదంట? దేవునికి ఒక ఇల్లు. అంటే దేవునికి ఇల్లు అంటే ఇప్పుడు ఈ ఇల్లు చౌరి గారిది. ఇప్పుడు ఇంటిలో ఎవరుంటారు? కోటేశ్వర గారు ఉంటారా? చౌరి గారు ఉంటారు. మరి ఇల్లు చౌరి గారిది కాబట్టి ఇంట్లో ఎవరుంటారు? ఆ పెద్దలు గారే ఉంటారు, వేరొకరు ఉండరు. అర్థమైందా? అదే ప్రకారంగా మీరు దేవుని యొక్క ఇల్లు అంటే మరి ఎవరుండాలి?
ఎవరుండాలి? దేవుడే ఉండాలి సహోదరులారా, వేరొకటి లేదు. దేవుడు ఉండాలంటే ఎలా ఉంటాడు? ఇప్పుడు దేవుడు బైబిల్గా కాదు, పాటల పుస్తకంగా కాదు, ఏనండి, బైబిల్గా కాదు, మనం పాడే పాటల పుస్తకంగా కాదు, మన ఇంట్లో వాక్యం పెట్టుకుంటాం కదా, పెద్ద వాక్యం క్యాలెండరు, అది కాదు. లేకపోతే ఆ యేసు ప్రభు సిలువలో శ్రమ పడుతున్నట్టుగా, రక్తం కారుస్తున్నట్టుగా ఒక బొమ్మ ఉంది కదా, బొమ్మలు ఉన్నాయి కదా. వాస్తవానికి ఆ బొమ్మలు చూస్తే ఒక బొమ్మకి సంబంధమే ఉండదు. అది పెద్ద సాతాను తంత్రం. కానీ లోతొద్దు, పైన కనపడే విషయం చెప్పండి. ఇది ఈ రోజున ప్రజలకి. ఆత్మ వద్దు, అక్షరం చెప్పండి. ఆత్మీయత వద్దు, భౌతికం చెప్పండి. దేవుడిచ్చే ఆత్మీయ ఆశీర్వాదం కాదు, ఈ లోకం ఇచ్చే కోరిక చెప్పండి. ఇదే కదా సహోదరులారా, దేవుని పరిశుద్ధాత్ముడు వెంటనే ఒక కర్ర తీసుకోగానే అడ్రస్ గల్లంత అయిపోతుందండి. సీనియర్స్ గురించి ఇది, కొత్తగా వచ్చే వారి గురించి దేవుని ఆత్మ చెప్పట్లేదు ఇక్కడ, అర్థం చేసుకోండి. ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నాం కదా, సత్యమైన సంఘం కదా అనుకుంటున్న వారులారా, కొత్త వారికి తెలియదు. అన్నీ తెలుసు అని అనుకుంటున్న వారే మోసపోతున్నారు. అడ్రస్ గలంత అయిపోతుంది. సహోదరులారా, దేవుని యొక్క ఇల్లై ఉన్నారు మీరు. ఈ ఇంటిలో దేవునికి మాత్రమే, అనగా ఈ దేవుడు ఏ దేవుడు తెలుసా? ఆత్మ అయిన దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. అక్కడ పౌలు జరిగించిన స్వస్థత, చూచిన కార్యము పౌలును బట్టి కాదు, పౌలులో ఉన్న క్రీస్తు యొక్క ఆత్మను బట్టి. అర్థమవుతుందా? దేని బట్టి జరిగింది? క్రీస్తు యొక్క ఆత్మ. ఇప్పుడు పౌలు ఏమై ఉన్నాడు? దేవుని యొక్క ఇల్లై ఉన్నాడు. ఇప్పుడు రుజువు దొరికిందా లేదా? నిజంగా దేవుని యొక్క ఇల్లు అయితే మనము, దేవుడు తన ఆత్మ ద్వారాగా ప్రతి కార్యము కూడా చేయగలడు. చేస్తాడా లేదా? చెప్పండి అమ్మ, చేస్తాడా లేదా? ఖచ్చితంగా చేస్తాడు దేవుడు. కానీ దేవుని యొక్క ఇంటిలో దేవునికి చోటు లేని దేవుని యొక్క ఇల్లు, ఇది కొంచెం కష్టంగా ఉంది కదా. కనపడదామా వచ్చేవారు? ప్రేమతో చెబుతున్నా మీకు, కనపడదామమ్మా వచ్చేవారు? సిస్టర్ కనపడదామా? దేవుడికి చోటు ఉండవలసిన ఇంటిలాగా ఉండాలి. ఎందుకంటే సహోదరులారా, వాస్తవానికి మన వల్ల ఏమి కాదు, అసలు మనం ఏమి కూడా చేయలేము. ఏమైనా మన ద్వారాగా చేయాలంటే దేవుని యొక్క ఆత్మ, దేవుని పరిశుద్ధాత్మ మాత్రమే చేయగలడు. ఇది మన వల్ల జరిగే కార్యము కాదు. ఒక వ్యక్తి విడుదల పొందాలన్నా, ఒక వ్యక్తి స్వస్థ పొందాలన్నా, ఒక వ్యక్తి దేవుని యొక్క ఆత్మ పొందాలన్నా, ఇది ఊరికినే కాదు సహోదరులారా, వారి మనస్సును బట్టి దేవుని పరిశుద్ధాత్మ వారిలోనికి దిగి వస్తాడు. చాలా మంది ఎంతో 25-30 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్నవారు, ప్రభువా నీ ఆత్మ నాకు ఎప్పుడు ఇస్తావు ప్రభువా, నీ పరిశుద్ధాత్మ కావాలి ప్రభువా, నీ ఆత్మ లేకపోతే నేను బ్రతకను ప్రభువా. ఇదే ప్రార్థన సహోదరులారా, ఇదే ప్రార్థన. వీరిలోకి పరిశుద్ధాత్మ రాదు, వీరి ప్రార్థన మారరు. ఓ ఎట్లుంది? చాలా బాగుంది కదా, మనసుకు చాలా తృప్తిగా ఉంది కదా. వీరు పరిశుద్ధాత్మను లోనికి తీసుకోరు, అదే
సమయంలో వీరు ప్రార్థన మానరు. ఎందుకంటే నోట్లో ఉంది కదా, మంచి ప్రాక్టీస్ జరుగుతుంది కదా. మంచి ప్రాక్టీసు 30-25 సంవత్సరాల నుంచి పరిశుద్ధాత్ముడా నాలోనికి రా, పరిశుద్ధాత్ముడా మీకు వ్యతిరేకంగా నాలో ఉన్న స్వార్థము, స్వయము, గర్వము, మోసము, అబద్ధము, కపటము, వేషధారణ, అసూయ, కలహము, మత్సరము, ధనాశ, ఈ జీవపు డమ్మము, ఈ అన్నిటిని బలిపీఠం మీద పెడుతున్నా. ఇది కాదా ప్రార్థన? చెప్పండి, పెడుతున్నారా లేదా? ఏంటండి, నేనేమన్నా వేరే మాట్లాడుతున్నానా? ఏమండి, నేనేమన్నా వేరేగా ఏమన్నా మాట్లాడుతున్నానా? ఇది విశ్వాసులకి, ఇది కొత్త వారు కాదు, కొత్తగా రక్షణ పొందిన వారు కాదు, సీనియర్స్ ఉన్నారు కదా, సీనియర్స్. అట్టి వారికి, కొత్త వారైనా సరే ఖచ్చితంగా ఈ దేవుని జీవాత్మ పొందుకోవలసిందే. ప్రతి వారికి క్రీస్తు ఆత్మ ఉండవలసినదే, మినహాయింపు లేదు. కాకపోతే చాలా సీరియస్ ఉన్నారు కదా. బాప్తిసం తీసుకుని అనాలవుతుందండి. అవునండి, నేను ఎప్పుడు అనుకుంటున్నారా, మేము తీసుకున్నప్పుడు బెంగళూరులో బైబిల్ ప్రింటింగ్ చేసే మిషన్ కూడా పెట్టలా, అప్పుడు తీసుకున్నాం బాప్తిసం. ఈ మధ్యలో ఒక సహోదరులు బస్సులో కలిసి చెప్తున్నారు, అవును క్రీస్తు ఆత్మ పొందారా? క్రీస్తు ఆత్మ ఏంటండి? నేనే బోధకుణ్ణి, క్రీస్తు ఆత్మ ఏంటి? ఇంకా చాలా ఆశ్చర్యం సార్, చాలా ఆశ్చర్యం. ఇప్పుడు కొంచెం వారి గురించి కాదులండి, దేవుడు మన గురించి మాట్లాడుతున్నాడు. ఇట్లా అనేక సంవత్సరాల నుంచి ఈ అన్నిటిని తీసుకొచ్చి ప్రతిరోజు పట్టుకుని ఏం చేస్తున్నాము? బలిపీఠం మీద పెడుతున్నాము. మంచిదే, పెట్టొద్దని కాదు, ఖచ్చితంగా పెట్టాలి. కానీ పెడుతున్నప్పుడు మనలో ఏం జరుగుతుంది చెప్పండి? పెడుతున్నప్పుడు నిజంగా దేవుని యొక్క ఇల్లు మీరు అని చెప్తున్నప్పుడు ఆ ఇంటిలో దేవుని మహిమ ఉండాలి కదా. నేనేమైనా పొరపాటు చెప్తున్నానా? నిజమే కదా. మరి వచ్చే వారం కనబడతారా? నిజమేనా? మరి దేవుని మహిమ ఉండాలి కదా. సహోదరులారా, ఇల్లేమో దేవునిది, మరి ఉంటున్న వారెవరు? ఒక్కసారి పరిశీలించండి, ఒక్కసారి పరిశీలించండి. అన్న ఎన్ని సంవత్సరాలు పాటలు పడతా, ఎన్ని సంవత్సరాలు పాటలు పడతా? దేవుని మహిమకు చోటు ఉందా? దేవుని యొక్క మహిమ ఆ ఇంటిలో వస్తున్నాడా? దేవుని మహిమ లేకుండా ఎందుకు మోసపోతా? ఎందుకు సహోదరుడా మోసపోతా? ఆ మహిమకు చోటు లేకుండా ఇల్లేమో దేవునిది, ఉండేదేమో నేను సహోదరులారా, ఈ స్వయమనే నేను, గర్వమనే నేను, స్వార్థపరుడనే నేను, ఇట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి పూర్తిగా కూలగొడుతున్నాము. మంచిదే 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 మంచిదే. మరి నవీన వ్యక్తి ఎక్కడా? నవీన పురుషుడు ఎక్కడా? నూతన పురుషుడు ఎక్కడా? అనగా సహోదరులారా, ఈ రోజున ఏ యేసు కావాలో తెలుసా? శరీరంలో ఉన్న యేసే కావాలి. మృతుల్లో నుండి తిరిగి లేచిన దేవుని సజీవుడైన దేవుడైన క్రీస్తు ఎవరికి కావాలి? ఈ మాట అందరికి అర్థం కాదు, ఈ మాట అందరికి అర్థం కాదు. అర్థమైన వారు సహోదరులారా, అర్థమైన వారు పశ్చాత్తాపడండి.
ఎందుకో తెలుసా సహోదరులారా, ఈ ఇల్లు నీది కాదు, ఈ ఇల్లు నాది కూడా కాదు, మన ప్రభు అయిన క్రీస్తుది. అట్లయితే మేము జతపని వారము, మీరు దేవుని యొక్క ఇల్లు. అందరం కలిసి ఎక్కడ కడుతున్నామో తెలుసా? క్రీస్తు అనే మూలరాయి మీద కడుతున్నాము. మూలరాయి మీద కడుతున్నాము. ఆయనే మనకు పునాది రాయి. అది సజీవమైన రాయి. అది సజీవమైన రాయి అయిన క్రీస్తు. హల్లెలూయా. ఇంటిలోనికి రాణిస్తారా సహోదరులారా? ఈ అక్షర సంబంధమైన ఇల్లు పూర్తిగా అనగా ఈ మనసును ఇక్కడ కూలగొడుతున్నా మంచిదే. వెంటనే డోరు తీసుకుని బయటికి వెళ్ళబోగానే దేన్నైతే కూలగొడుతున్నామో దాన్నే తెచ్చి అతికించుకుంటున్నాం కదా సహోదరులారా. ఏ రాయినైతే ఇది మాకొద్దు, ఇది మాకొద్దు, ఇది మాకొద్దు అని ఇక్కడ లోపల కూర్చుని కూలగొడుతున్నామో, గేటు దాటి కొంచెం బయటికి వెళ్ళగానే ఇదిగో ఇక్కడ స్వార్థం అనే రాయబడి ఉంది, ఇక్కడ స్వయం అనే రాయబడి ఉంది, ఇక్కడ గర్వం అనే రాయబడి ఉంది. ఇదిగో ఈ రాళ్ళన్నింటినీ పీకిని పక్కన పడేసాం కనుక మళ్ళీ మెల్లగా వెళ్ళి ఒక్కొక్క రాయిని తీసుకొచ్చి ఎన్ని సంవత్సరాలు కట్టుకుంటాం సహోదరులారా. పడగొడుతున్నప్పుడేమో అందరూ చూస్తున్నారు. ఓ మంచి సమర్పణ, మంచి తీర్మానం. చూస్తున్న వారికి కూడా విశ్వాసం కలుగుతుంది. కొంచెం గేటు దాటి బయటకు వెళ్ళగానే పడగొట్టబడిన ఒక్కొక్క రాయి ఈ భౌతిక సంబంధమైన ప్రతి కోరికను కూడా తెచ్చుకుని మరలా దేవుని ఇంటిలో దాచిపెట్టుకుంటున్నాం కదా. ఈ రాయే కదా దేవుని జీవాత్మకు అర్థమైపోయిన రాయి. అంతరంగంలో జీవాత్మ దిగి రాకుండా అడ్డుగా ఉన్న రాయి నేను అనే రాయి కదా, నా స్వార్థం అనే రాయి కదా, నా ధనాశ అనే రాయి కదా, ఈ లోకాన్ని ప్రేమిస్తున్న రాయి కదా. ఈ రాయిని పూర్తిగా ద్వేషించలేవా? ఈ రాయిని పూర్తిగా ద్వేషించలేవా? ఈ రాయిని పూర్తిగా పీకి పారివేసిన రాయిని మరలా దాని వెనక చూడకుండా ముందుకు నడవలేవా? సహోదరా, అమ్మా ముందుకు నడవలేవా? అమ్మా నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నీతో మాట్లాడుతున్నా. సహోదరుడా, నీతో నాకు పని ఉంది కనుక ముందుకు నడవమని మాట్లాడుతున్నా. ప్రశ్నలాడు, మీతో పని ఉంది, మీతో పని ఉంది, ఒక్కొక్కరితో నాకు పని ఉంది. హల్లెలూయా. నేను మిగిల్చిన నా శ్రమను, నా మహిమను నన్ను లోకానికి చూపించేది ఎవరు? మీరు కదా నన్ను లోకానికి చూపించవలసింది మీరు కదా. అయ్యో నన్ను లోకానికి చూపించవలసిన మీరే మోసపోతున్నట్లయితే
నేను పడిన కష్టం ఎందుకు, నేను కాచిన రక్తం అనుకున్నా, వెల చెల్లించినటువంటి రక్తం అనుకున్నా విలువ ఎక్కడ? నేను మీ కొరకు సిలువలో పెట్టిన ప్రాణం అనుకున్నా ఆ ప్రేమకు విలువ ఎక్కడ? హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా. ఒక్కసారి పరిశీలించు. ఇల్లు ప్రభువుదే, మేము కాదంటలేదు. ఇల్లు ప్రభువుదే, మేము కాదంటలేదు. కానీ ప్రభు యొక్క ఇంటిలో ప్రభువుకు చోటుందా? ప్రభు ఆత్మకు చోటుందా? ప్రభు ఆత్మకు చోటుందా? ఇల్లేమో ప్రభువుది, ఆత్మేమో నా ప్రాచీన స్వభావం. నేను ఇదే కదా మోసం, ఇదే కదా మోసం. ఇదిగో నేననే రాయితీ గలవా? సహోదరా, సహోదరి, నేనని రాయిను పీకి బయట పారవేయగలవా? అప్పుడు చేతి సహాయము లేని రాయి నీ మీద పడి తునకలగా నిన్ను చేయగలను. నీ తునకలైతే కానీ నా ఆత్మ నీలోకి రాగలదు. హల్లెలూయా, హల్లెలూయా. కృపా కృపా. హల్లెలూయా. ఒక్కరి ఇంటిలో ఒక్కరు ఉండటము ఇది న్యాయము కాదు, ఇది అన్యాయము, ఇది అన్యాయము. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 28వ వాక్యం. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 28వ వాక్యం. మరియు దేవుడు సంఘములో జాగ్రత్తగానండి. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట అనగా తర్వాత కొందరిని ప్రవక్తలుగాను, ఆ తర్వాత కొందరిని బోధకులుగాను, ఆ తర్వాత కొందరిని అద్భుతములు చేయువారుగాను. అమ్మా వింటున్నారా? అందరు వింటున్నారా?
వింటున్నారా? అర్థమవుతుందమ్మా? అది అర్థమవుతుందా? చదవండి. అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారుగాను, అటు పిమ్మట కొందరిని స్వస్థపరచు కృపావరములు కలిగిన వారిగాను, కొందరిని ఉపకారములు చేయువారిగాను, కొందరిని ప్రభుత్వం చేయవారిగాను, కొందరిని పరిశుద్ధాత్మ యొక్క అనుభవంలో ఉన్న నానా భాషలు మాట్లాడువారుగాను నియమించెను. అర్థమైన సహోదరులారా? ఇప్పుడు దేవుడు ప్రభు ఒక్కొక్కరితో ఏమి చేయించుకోవాలనుకుంటున్నాడు ఇప్పుడు అర్థమైందా? కొందరు ఎలా ఉండాలంట? ప్రవర్తనగా ఉండాలంట. కొందరు అద్భుతములు చేయవారిగా ఉండాలంట. కొందరు స్వస్థపరచువారిగా ఉండాలంట. కొందరు పరిశుద్ధాత్మ యొక్క ప్రవచనాలు మాట్లాడువారిగా ఉండాలంట. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపనిచ్చి ప్రభు తను ఒక్కొక్కరు చూసుకోవాలనుకుంటున్నాడు సహోదరు. ఇదిగా ఈ సహోదరులో ప్రభు యొక్క ఉద్దేశం చూడాలనుకుంటున్నాడు. ఒక్కొక్క ఈ సిస్టర్స్ లో ప్రభు యొక్క ఉద్దేశము నెరవేర్చాలనుకుంటున్నాడు. ఒక్కొక్కరికి ఒక పని అప్పగించాలనుకుంటున్నాడు. ఎందుకు సహోదరులారా? మొట్టమొదట మన ఎవరో గుర్తుపట్టండి. మనం రాజులేని యాజక సమూహము, తన సొత్తైన ప్రజలము సహోదరులారా. తన స్వరక్తం ఇచ్చి సంపాదించి హక్కునిచ్చాడు. ప్రభుత్వము చేయవారు అనగా, ప్రభుత్వము అనగా ఏలువారు. ఏమేలాలి? అన్ని శక్తులు ఏలాలి. నా లోపలికి పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఏమేమైతే నా లోపలికి వస్తున్నాయో వాటన్నిటినీ ఎత్తి పట్టుకుని ఏలి దాన్ని జయించాలి. స్తోత్రం. హల్లెలూయా. అంటే ఒకటి ఉదాహరణ చెబుతా. ఏమనాలి? ధనాశ, భయంకరమైన ధనాశ వస్తుంది నా లోపలికి. అప్పుడు దాన్ని వెంటనే పరిశుద్ధాత్మతో దాన్ని ఏం చేయాలి? ఏలువారుగాను. కొందరు ఎవరంట? ఏలువారుగా, ప్రభుత్వం చేయవారు. అంటే ప్రభుత్వం అనగా ఈ యొక్క దురాశను దాన్ని పట్టుకుని తెచ్చి పాదముల కింద తొక్కి ఆ దురాశ మీద జయం పొందువారు ప్రభుత్వం చేయవారు. ఇది ప్రభుత్వం, దేవుని యొక్క ప్రభుత్వం. ప్రభుత్వం అనగానే మళ్ళా నాయకులుగా బయలుదేరుతున్నారు చాలా మంది. ఒక చేతిలో సేవ, ఇంకొక చేతిలో రాజకీయం. లోకంలో చాలా మంది బతకడానికి బయలుదేరారు సహోదరులారా. ఈ నాయకుల దగ్గర సంవత్సరానికి 5 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో వస్తారు కదా, కలెక్షన్ల కోసం బయలుదేరారు. ప్రభుత్వం ఏంటి? వాక్యం చేస్తున్నారు. వాక్యం ఏమని? ప్రభుత్వం చేయవారుగా దేవుడు నియమించాడు కదా. ఏ ప్రభుత్వం అయ్యా ఇది? పరిశుద్ధాత్మ అనగా దేవునికి వ్యతిరేకమైన ప్రతి ప్రభుత్వాన్ని పట్టుకొచ్చి పాదాల కింద తొక్కే ప్రభుత్వం. స్తోత్రం. హల్లెలూయా. సాతాను యొక్క ప్రభుత్వం సంఘాన్ని చేయమని చెప్పలా. ఆ ప్రభుత్వం కాదు. ఆ ప్రభుత్వం మనలోనికి వస్తున్నప్పుడు ఆ మనస్సును పట్టుకుని జయించాలి. ఇది ప్రభుత్వం చేయవారంటే. ప్రజలాడు. హల్లెలూయా. అర్థం చేసుకోండి సహోదరులారా. లూకా సువార్త 6
లూకాసు వార్త 20వ అధ్యాయము 17-18 వాక్యాలు. ఆయన వారిని చూచి లూకాసు వార్త 20వ అధ్యాయము 17-18. ఆయన వారిని చూచి ఆయన వారిని చూచి అలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అని రాయబడిన మాట ఏమిటి? ఈ రాతి మీద పడే ప్రతి వాడు కూడా ఏమవుతున్నాడంట? తునకలైపోతున్నాడు. ఆ రాయి ఎవరి మీద అయితే పడునో వారిని ఆ రాయి ఏం చేస్తుందంట? నలుపుతుంది. సహోదరులారా, ఏం చేస్తుంది? ఈ రాయి ఎవరి మీదైతే పడుతుందో ఆ రాయి పిండుతుంది. సహోదరులారా, నలుపుతుంది. ఏంటి రాయి? రాయి అంటే పెద్ద బండ తీసుకుని మీదయటం కాదు. ఈ రాయి అనగా క్రీస్తు. స్తోత్రం, హల్లెలూయా. వారి మీద పడగా అనగా క్రీస్తు యొక్క ప్రభుత్వము అనగా మానవుల యొక్క మనస్సులో ఉన్న దురాశలన్నిటిని కూడా ఏం చేస్తుందంట? నలిపేస్తుందంట. దురాశలు ఏం చేస్తుంది? నలుపుతుంది. సహోదరులారా, దురాశలు నలపాలా, నీళ్ళు పోసి లేపాలా? చెప్పండి. దురాశలు నలిపితేనే క్రీస్తు ఆత్మ వస్తుంది. దురాశకి క్రీస్తు ఆత్మకు రెండిటికి ఒక్కటే కుర్చీ ఉంది. ఇద్దరు రాజులు ఉంటారా? కుర్చీ అంటే సీఎం గారు మన దేశంలో, మన రాష్ట్రంలో సీఎం గారి ఒకటి ఉంటుందా, రెండు ఉంటాయి కుర్చీలు? ఇద్దరు సీఎంలు ఉంటారా? చెప్పండి. ఒక్కడే సీఎం. అది ప్రభు ఏ పార్టీని నియమిస్తే వారు వస్తారు, అది మనకు సంబంధం లేదు. ఒక్కటే కుర్చీ, ఒక్కరికి మాత్రమే. ఈ లోపలికి ఒక్కరికి మాత్రమే అనుమతి. ఇద్దరికి అనుమతి లేదు. ఆదివారం ఏమో పరిశుద్ధుడైన యేసుక్రీస్తు, ఆదివారం నుంచి సోమవారం దాకేమో ఇంకొక రాజు. ఈ రాయి పడితే ఈ రాజు ఏమవుతాడు తెలుసా? తునకలైపోతాడు. సహోదరులారా, తునకలైపోతాడు. చేతి సహాయము లేని రాయి. ఇది ఎవరు ఎత్తి మీదేసే రాయి కాదు. ఇది ఏ చేతితో కూడా కట్టబడే రాయి కాదు. పైనుంచి సజీవముగా వాక్యమై శరీరము ధరించుకున్న క్రీస్తు రాయి. హల్లెలూయా. ఈ రాయి ఏం చేసింది తెలుసా? మన మీద ఉన్న ప్రతి సాతాను యొక్క ప్రతి కట్టును కూడా దాన్ని పట్టి తెచ్చి దాన్ని తుంచి వేసి పారవేసి సమస్త పాతాళానికి ఉన్న శక్తినంతుడు కూడా ఇరిచివేసింది. సహోదరుడు, మరణానికి ఉన్న బలాన్ని విరిచింది. ఇప్పుడు ఏం చేసిందో తెలుసా? ఈ రాయి, మీరు నాకు ఆలయమై ఉన్నారు, నేను నా ఆత్మగా మీ యొక్క ఇంటిలో నివాసం చేయాలని కోరుతున్నాను. ఎందుకో మీ ఇంటిలో నివాసం చేయాలని కోరుతున్నాను తెలుసా? మీరు నాకు ఒక ప్రవక్తగా ఉండాలని, ఒక యాజకుడిగా ఉండాలని, ఒక కాపరిగా ఉండాలని, ఒక బోధకుడిగా ఉండాలని, ఒక సువార్తికుడిగా ఉండాలని, ఒక స్వస్థపరచువాడిగా ఉండాలని. ఇదిగో ఈయన ప్రజలు ఎందరో లోకములో అనేకమైన సమస్తము కూడా దుష్టాత్మలతో నింపబడి ఉండగా వారి యొద్దకు నిన్ను పంపించి వారి పాప రోగము నుంచి విడిపించి విడుదల చేయాలని. అందుకే నీతో నాకు పని ఉంది. అందుకే నీతో నాకు పని ఉంది. అందుకే ఈ చేతి సహాయం లేని రాయి ఎవరి మీదైతే పడుతుందో సహోదరులారా, వారి యొక్క తునాతునకును ప్రాచీన స్వభావం, పాప స్వభావం, ప్రాచీన పురుషుడు
తునకలైపోతున్నాడు. నవీన పురుషుడైన క్రీస్తు తన ఆత్మతో ప్రవేశిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందరిలోనికి ఈ క్రీస్తు ఆత్మగా ప్రవేశిస్తున్నాడు. అట్టివారు ధన్యులు, అట్టివారు ఆ క్రీస్తు ఆత్మను కాపాడుకోండి. అట్టివారు ఆ క్రీస్తు యొక్క రూపములోనికి పరిపూర్ణంగా మారిపోనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాయి సహోదరులారా, ఈ రాయి సహోదరులారా, గోల్గొతా కొండలో ఒక నిస్సహాయ స్థితిలో, ఏ ఆదరణ లేక, ఏ రూపము లేని వాడిగా, ఏ సొగసు లేని వాడిగా, ఏ సౌందర్యము లేని వాడిగా లోకములో చూస్తున్న ప్రజలకు ఏమి చేతగాని వాడిగా నిస్సహాయ స్థితిలో ఉన్న రాయి, ఈ చేతి సహాయము లేని రాయి నీకు నాకు జీవము ఉండటానికి ఆ సిలువలో తన ప్రాణం పెట్టింది. సిలువలో తన ప్రాణం పెట్టింది. ఈ రాయి సహోదరులారా మరి ఎవరో కాదు, సజీవమైన క్రీస్తే. ఈ క్రీస్తు సమాధిలో లేడు, సజీవుడై తిరిగి లేచి ఉన్నాడు. ఆయన పునరుద్ధారుడై ఉన్నాడు, ఆయన పునరుద్ధారుడై ఉన్నాడు. ఆ ప్రభు ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రభు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. విశ్వాసమున్నవారు, ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అని విశ్వాసమున్నవారు స్వయం ఉపేక్షించుకుని పూర్తిగా శిలువ ఎత్తుకు దిగిపోదుగాక. హల్లెలూయా. జీవమును, సమృద్ధి జీవమును అంతరంగములో అనుభవించినట్లుగా కృప చూపుదేవా. ఇదిగో ఇప్పుడు భౌతిక సంబంధమైన మందిరము కాదు, ఆత్మ సంబంధమైన మందిరముగా, ఆత్మ సంబంధమైన ఇల్లుగా నేనే నీకు కావాలని, నాలో నీవు నివాసము చేయాలని తండ్రి నీవు నా పట్ల ప్రభువా ఒక ప్రణాళిక కలిగి ఉండగా ఇంకను ఎవరైనా అర్థం కాని వారుంటే ఇదిగో నా ప్రభు నా ఇంటిలోనికి వచ్చేసింది. ఎందుకంటే ఇది మీరు నాకు ఇచ్చిన ఇల్లు, మీరు వెల చెల్లించి కొన్న ఇల్లు. మీ ఇంటిలోనికి మీ మహిమచ్చును గాక, మీ ఇంటిలోనికి మీ మహిమచ్చును గాక, మీ ఇంటిలోనికి మీ మహిమ ప్రకాశించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. కృప, కృప, కృప. ఈ చేతి సహాయము లేని రాయి ఎవరి మీదైతే పడుతుందో వారి ప్రతి ప్రాచీన స్వభావం కూడా తునకలై ముక్కలు ముక్కలుగా పగిలిపోతుంది. అదే సమయంలో నవీన పురుషుడిగా క్రీస్తు తన ఆత్మ చేత సమకూడుతున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పౌలు నలుగు
క్రీస్తు యొక్క ఇల్లు నాకు ఇచ్చి ఉన్నాడు. ఆ ఇంటిలో క్రీస్తు మహిమ ఉన్నది కనుక ఈ కార్యము చేసింది ప్రభు అయిన క్రీస్తే. ఈ స్వస్థత చేసింది క్రీస్తే. మేమైతే దౌర్భాగ్యులము, మేమైతే అయోగ్యులము, ఏ యోగ్యత లేని మమ్మలను క్రీస్తు నిలబెట్టి తన కార్యము జరిగిస్తున్నాడు. హల్లెలూయా. అందుకే ప్రభు ఎత్తుకు రావాలి, అందుకే ప్రభు ఎత్తుకు రావాలి. ఇట్లా ప్రభు కొరకు నిలబడి ప్రభు యొక్క పాత్రగా వాడబడుతూ అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రభు యొక్క మహిమ కలిగిన ఇల్లు ఇక్కడిది కాదు. ఈ ఇల్లు పైనున్నది ఇల్లు. స్తుతి స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేని కొరకు ఎదుగుతున్నారు? దేని కొరకు ఎదుగుతున్నారు సహోదరులారా? దేని కొరకు ఎదుగుతున్నారు? మనం పైనున్న వాటి కొరకే ఎతకాలి. భూ సంబంధ వాటిని ఎతకూడే. అది సమయానికి మన ప్రభు ఖచ్చితంగా మన అవసరములు తీరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృపా, 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 కృపా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏ ఇంటిలోనికి క్రీస్తు తన ఆత్మరూపిగా వస్తున్నాడు, ఆ ఇల్లు జీవముతో నింపబడినగాక. ఆ ఇల్లే జీవముతో నింపబడినగాక. సర్వశక్తివంతమైన జీవము ఆ ఇంటిలో ప్రవేశించినగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఓ దేవుని ఇల్లై ఉన్నవారులారా, కృప కలుగునుగాక. నీకు కృప కలుగునుగాక. క్రీస్తు కృప కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం ఉన్నవారే ఆ జీవం పొందునుగాక. ఇప్పుడు పగలగొట్టిన రాయి గేటు దాటి బయటికి వెళ్ళిన తర్వాత మరలా అంటించుకోకూడదు. మరలా దాన్ని భోగేసుకోకూడదు. ఆ రాయితో చెప్పు, ఇక నీకు నాకు కాలం చెల్లింది. ఏ రాయి, ఈ రోజు నాలో నిన్ను పీకి పక్కన పడవేశా. ఇక నీకు నాకు సంబంధం లేదు. ఇప్పుడు నాలో ఉన్నది సజీవమైన రాయి, జీవము కలిగిన రాయి.
ఆ రాయైన క్రీస్తు. వేరొక రాయి నాకొద్దు. చెప్పు, ఇప్పుడే రాయితో చెప్పు. పీకి పక్కన పడివేసిన రాయితో చెప్పు. హల్లెలూయా. ఈ దినం ఇక్కడికి వచ్చి ఏదేదైతే పీకి పక్కన వేశారో దానితో చెప్పు, నీకు నాకు కాలం చెల్లింది, నీకు నాకు కాలం చెల్లింది. నా మధ్యవర్తి, నా మధ్యవర్తి నన్ను విడిపించాడు, నన్ను విడిపించాడు, తన ప్రాణం వచ్చి విడిపించాడు. సహోదరా, దాక్కుని వెళ్తావా? నీతో పనుంది కనుకనే, నీతో పనుంది కనుకనే కృప, కృప, గ్లోరీ, గ్లోరీ. Blood of Jesus. Hallelujah. మీరున్న మోసం మీకే అర్థం కావట్లేదు సహోదరులారా, మీరు ఉన్న మోసం మీకే అర్థం కావట్లేదు. మాటి మాటికి క్రీస్తుని సిలువేయమాకండి. కృప, 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 కృప. ప్రభువా, మీ కృప కలిగిన గాక. మహాపరిశుద్ధ తండ్రి, మీ స్తోత్రం చెల్లిస్తున్నాము. ఇదిగో ప్రభా, ఈ దినం ప్రభా, ఈ మాటలు విన్న ప్రతి వారిలో తండ్రి మీ జీవమును సమృద్ధి జీవం ప్రభా బయలుపడినట్లుగా ప్రభా, ఇంకా మీ జీవమునకు వ్యతిరేకమైన ప్రభా నాలో మా అందరిలో ప్రతి రాయి కూలిపోనుగాక. చేతి సహాయం లేని రాయి, తునకలుగా చేయగలిగిన మా రాయి, సజీవమైన మూల రాయి అయిన మా క్రీస్తు ప్రభు మీరే ప్రతి మా మీద పడునుగాక. నేను మేము అనే మా స్వభావము తునకలైపోనుగాక. మీ ఇల్లుగా మారునుగాక. మీ ఇంటిలో మీ పరిశుద్ధాత్మ మహిమ సంచారము చేసినట్లుగా తండ్రి, ఒక్కొక్కరును ప్రభువా మీ పరిశుద్ధాత్మ మహిమతో నింపబడే ప్రతి ఇల్లుగా మీరే మార్చుము తండ్రి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రతి వ్యతిరేకమైన రాయి ఈ దినము కూలిపోనుగాక. సజీవమైన రాళ్ళుగా మీ ఆత్మ సంబంధమైన మందిరము కట్టబడినట్లుగా కృప ఇచ్చేమని ఇప్పుడు వచ్చిన మా ప్రియ సహోదరులందరూ బట్టి మీకు స్తోత్రం. ఈ మాటలు వినుచున్న ప్రతి వారిని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రతి వారు ఆత్మలో జీవం పొందుకుని సమృద్ధి జీవం పొందుకుని ఆత్మీయ మేలు పొందుకున్నట్లుగా కృప ఇచ్చేమని ప్రతి వారిని మీరు ఆత్మీయంగా దీవించి ఆశీర్వదించి మీ రాజ్యాన్ని మమ్మల్ని అందరూ సిద్ధపరచమని, చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు అందరిని మీరే ఆత్మీయంగా దీవించమని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని స్తుతించి ప్రార్థిస్తున్నాం మా ప్రభు తండ్రి. ఆమేన్.